చరిత్రలో నిలిచిపోవాలి ఈ సందర్భం అనేటువంటి అనే ఒక చిన్న అంశంలో ఉన్న ఇంట్రెస్ట్ కొద్ది ఒక 2 నిమిషం మాత్రమే మాట్లాడతాను. ఎందుకంటే ప్రత్యేక సందర్భం కాబట్టి కాకపోతే రికార్డ్ అవుతుంది కాబట్టి ఇది ప్రజల విజయం ఖచ్చితంగా. అయితే ఈ ప్రజల విజయం ఇట్లా మన వివేక్ గారు అన్నట్టుగా జెనెటికల్లీ డిఫెక్టివ్ చైల్డ్ పుట్టడానికి కారణం ఏంటి, అది ఎట్లా జరిగింది అని ఒకసారి విశ్లేషిస్తే నిజానికి ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది అనేది చర్చనీయాంశం. 2001లో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ఉద్యమమే లేదు. అప్పుడు నేను ఒక్కడే ఉన్నాను. ఆ తర్వాత ఇప్పుడైతే అందరూ ఉన్నారు అని చెప్పేసి ఒక నాయకులు చెప్తున్నారు. ఉద్యమం ప్రారంభమైనటువంటి అది తర్వాత కీర్తనలు ఇవన్నీ చూసినప్పుడు దాని యొక్క సహజమైనటువంటి అంటే ఉద్యమం యొక్క కీర్తనలు స్వభావము అవి చూసినప్పుడు చాలా సహజంగా ఇట్లాంటి బిడ్డని పుడుతుంది అనే పుట్టింది అంతకుముందే ఉద్యమమైన విషయం. ఇప్పుడు ఈ ఘట్టంలో ఆ ఉద్యమ యొక్క స్వభావాన్ని తప్పనిసరిగా ఇది ఆగదు. వేణుగోపాల్ గారు చాలా సమావేశం చెప్పారు. కాళోజీ నారాయణరావు గారు జైల్లో ఒక ఉద్యమకారుడు, ఒక మిత్రుడు, ఆయన అదే తెలంగాణ దాంట్లో మీరు ఉన్నారా అని అడిగితే మీరు అక్కడితోనే ఉంటారు, మేము ముందు కొనసాగుతుంటామని చెప్పేసి ఆ మిత్రుడు చెప్పారు. అది ఇప్పుడు వేణుగోపాల్ గారు సదా గుర్తు చేస్తుంటారు. కాబట్టి భౌగోళిక తెలంగాణ మన దేవేంద్ర గారు అయితే ఇది భౌగోళిక తెలంగాణ కూడా కాదన్నారు. వాస్తవంగా ముందు ఇంకా ఆంక్షలైనటువంటి తెలంగాణ సాధించడం కొరకు, ప్రజాస్వామ్యాన్ని సాధించడం కోసం, అందరూ బాగుండేటువంటి తెలంగాణ సాధించడం కోసం నిజానికి ఈ ఉద్యమం తెలంగాణ ఉద్యమం అంటే ఈ మధ్య ప్రపంచ ఉద్యమాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి ఉద్యమాల్లో చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈజిప్ట్లో మనం మెలకుల విప్లవం చూసాం, సౌత్ ఈస్ట్ ఏషియాలో జరిగినటువంటి పోరాటాలు చూసాం. అవన్నీ ఒక స్పట్ లాగా వచ్చేసేసి మళ్ళీ అడగారిపోయినాయి. కానీ ఇది చాలా కన్సిస్టెంట్గా వివిధ రకాలైనటువంటి వివిధ రూపాలు తీసుకొని ప్రజల ఆకాంక్షలు పార్టిసిపేషన్ తెలియపరిచేటువంటి ఉద్యమం. కాబట్టి దీని యొక్క స్వభావం మారితే తప్పనిసరిగా మనకు ఆంక్ష లేని తెలంగాణ, నిజమైన తెలంగాణ వస్తుంది. ఆ మార్గంలో ప్రజా ఫ్రంట్ ముందుకు వెళుతూ ఉంది. దాన్ని సమర్థించాల్సినటువంటి అవసరం మనకు ఉంది అని చెప్పేసి ఒకసారి మేము తీసుకొస్తూ జై తెలంగాణ. నల్మాస్ కృష్ణ గారు.